వెల్కమ్ బ్యాక్ టు అవుట్లుక్. విజయనగరం జిల్లా రాజకీయాల్లో 4 దశాబ్దాలుగా కీలక శక్తిగా కొనసాగుతున్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇటీవల ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, మీడియా ముందుకు రావడం తగ్గిపోవడం, పార్టీ కార్యాలయాలకు కూడా వెళ్లకపోవడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిపై ఫుల్ ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తుంది. వారసుల కోసం చీపురుపల్లిలో ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా బొత్స సత్యనారాయణ ప్రజా కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. వైసీపీ కీలక సమావేశాలు, మీడియా సమావేశాలు, రాజకీయ సమీక్షల వంటి కార్యక్రమాల్లో కూడా ఆయన గైర్హాజరు అవుతుండటంతో పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి కూడా ఆయన చాలా రోజులుగా వెళ్లలేదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. దీనిపై ఆయన అనుచరులు మాత్రం అనారోగ్య కారణాల వల్ల వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని వివరణ ఇస్తున్నారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో కోణంలో చర్చ సాగుతోంది. బొత్స పూర్తిగా రాజకీయాలకు దూరం కావాలని చూస్తున్నారా, లేక తన రాజకీయ వారసత్వాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారా అన్న దానిపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి బొత్స సత్యనారాయణ రాజకీయ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకమైనది. కాంగ్రెస్ హయాంలోనే జిల్లా స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాన్ని సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పేరు ఒక దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా వినిపించింది. అనంతరం వైసీపీలో చేరి జగన్కు అత్యంత నమ్మకమైన నేతల్లో ఒకరిగా కొనసాగారు. జగన్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ పార్టీ ప్రభుత్వంలో ప్రభావవంతమైన పాత్ర పోషించారు. అలాంటి బొత్స ఇప్పుడు రాజకీయ వేగాన్ని తగ్గించుకున్నప్పటికీ తన ప్రభావాన్ని మాత్రం పూర్తిగా కోల్పోవటానికి సిద్ధంగా లేరని ఆయనకు దగ్గరైన వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గంపై ఆయన చూపుతున్న ప్రత్యేక దృష్టి దీనికి నిదర్శనంగా చెప్పబడుతోంది. చీపురుపల్లి అంటే బొత్స రాజకీయ జీవితానికి బలమైన పునాది. 5 సార్లు అక్కడ నుంచి పోటీ చేసిన ఆయన 3 సార్లు విజయం సాధించారు. గెలిచిన ప్రతిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. నియోజకవర్గంలో ఆయనకు బలమైన సామాజిక, రాజకీయ, కుటుంబ ఆధారం ఉంది. అనుచర వర్గం, బంధువర్గం కూడా అక్కడ గణనీయంగా ఉండటంతో చీపురుపల్లిపై ఆయనకు ప్రత్యేకమైన మమకారం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. చీపురుపల్లిలో ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి బొత్స స్వయంగా పార్టీ నేతలకు సూచనలు ఇచ్చారని సమాచారం. అనారోగ్య కారణాలతో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా నియోజకవర్గంలో పార్టీ పట్టు మాత్రం ఏమాత్రం తగ్గకూడదనే ఉద్దేశంతో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో బొత్స కుటుంబం రాజకీయాలపై కూడా ఆసక్తిగా చర్చ నడుస్తోంది. ఆయన కుమారుడు, కుమార్తె ఇద్దరు వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుమార్తె కొంతకాలంగా చీపురుపల్లి నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. స్థానిక పార్టీ సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు, సామాజిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. గతంలో బొత్సతో కలిసి పార్టీ సమావేశాలకు హాజరవుతూ కనిపించిన ఆమె భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసే అవకాశాలపై స్థానికంగా చర్చ నడుస్తోంది. మరోవైపు బొత్స కుమారుని కూడా రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ఆలోచన కుటుంబంలో ఉందని అంటున్నారు.
బొత్స కుటుంబం రాజకీయంగా ఇప్పటికే బలమైన నెట్వర్క్ను కలిగి ఉంది. ఆయన సతీమణి, సోదరుడు, మేనల్లుళ్ళు, ఇతర బంధువులు గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు వంటి కీలక పదవులు చేపట్టారు. ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స కుటుంబం ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా ఎదిగింది. అందువల్ల రాజకీయ వారసత్వాన్ని కుటుంబంలోనే కొనసాగాలనే ఆలోచన సహజమేనని ఆయన అనుచరులు భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం బొత్స సత్యనారాయణ పూర్తిస్థాయి రాజకీయ విరమణపై ఆలోచిస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపించకపోయినా తన రాజకీయ వారసత్వాన్ని క్రమంగా కుటుంబ సభ్యులకు బదిలీ చేసే ప్రక్రియను మాత్రం ప్రారంభించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గంపై ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ దీనికి బలమైన ఉదాహరణగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన కుటుంబానికి రాజకీయంగా అనుకూల వాతావరణం సిద్ధం చేయటమే ఆయన ప్రధాన లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. చీపురుపల్లి టికెట్ను తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఖరారు చేయించుకోవడంతో పాటు జిల్లాలోని ఇతర కీలక నియోజకవర్గాల్లో కూడా తనకు అనుకూల నాయకులకు అవకాశాలు కల్పించే దిశగా బొత్స వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గతంలోలా బొత్స రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తారా, లేక పరిమితి స్థాయిలోని సలహాదారుడిగా పాత్రకు పరిమితం అవుతారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి, వైసీపీ భవిష్యత్తు రాజకీయ పరిస్థితులు, జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు వంటి అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీలో కూడా సీనియర్ నేతల భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరువాత అనేక మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో ఉన్నారని అంటున్నారు. అలాంటి సమయంలో బొత్స వంటి సీనియర్ నేత తీసుకునే నిర్ణయాలు జిల్లా రాజకీయాలపై మాత్రమే కాకుండా పార్టీ అంతర్గత సమీకరణాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఒక విషయం మాత్రం బలంగా వినిపిస్తోంది. బొత్స సత్యనారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుదనం తగ్గించినా చీపురుపల్లి రాజకీయాలపై తన పట్టును మాత్రం వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ వారసుల ఎంట్రీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ముఖ్యంగా 2029లో ఎన్నికల నాటికి చీపురుపల్లి నుంచి బొత్స కుటుంబ వారసులే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం స్థానిక రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయం వెనక రహస్యాలు, పార్టీలకు అతీతంగా నిగ్గు తెలుస్తాం, నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకొస్తాం. ఇది వాటి అవుట్లుక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వైకే టీవీ.